పత్రికలు, వాటి విలువలు, పత్రికాధినేతలు, ఎడిటర్లు, ఎలక్ట్రానిక్ మీడియా విశ్లేషకులు, ఏదైతే రీసెంట్గా సోషల్ మీడియా నుంచి ఎక్స్పోజ్ అవుతున్నటువంటి వక్తలు, ప్రవక్తలు, వీళ్ళందరినీ చూసినప్పుడు కూడా ఒక రకమైనటువంటి భావన కలిగేది ఏంటి అంటే, ప్రభుత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా నిలదీసేటువంటి నాయకులు ఎవరూ లేరా, ప్రభుత్వం యొక్క బాధ్యతను గుర్తు చేసే నాయకుడు ఎవరు లేడా, ఆ నాయకుడికి బాధ్యత గుర్తు చేయాల్సింది ఏదైతే మేధావి వర్గం అని చెప్పుకుంటున్న వాళ్ళు విశ్లేషకులు. ఈ విశ్లేషకులు ఎలా చీలిపోయారంటే, ఒక టీవీకి పనిచేసేటువంటి విశ్లేషకులు ఇక ఆ టీవీలోనే ఉంటారు, ఆ న్యూస్లోనే ఉంటారు. ఆ పార్టీ ఏ టీవీకి కొమ్ము కాస్తే ఆ టీవీలో జరిగే విశ్లేషణలంతా ఆ పార్టీకి సంబంధించే ఉంటాయి, అంత పాజిటివ్గా ఉంటాయి. ఇంకొక పార్టీకి సంబంధించిన విశ్లేషకుడు ఇంకొక పార్టీకి సంబంధించిన మ్యాటరే మాట్లాడతాడు, ఆ పార్టీ భజనే చేయాలి, ఆ పార్టీ థా అంటే థా, థీ అంటే థీ, అంటే అంతగా సింకే డ్రామాలు వేస్తూ ఉంటారు, నటిస్తూ ఉంటారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో, ఇట్లాంటి సోషల్ మీడియాలో, అంటే నేను రీసెంట్గా ఒక వీడియోని ఫాలో అయ్యాను. ఆ వీడియో ఫాలో అయిన తర్వాత అసలు ఆయన ఎవరైతే ఆ విశ్లేషకుడు ఉన్నారో, ఎవరైతే ఒక పత్రిక ఎడిటర్ ఉన్నాడో, అసలు అట్లాంటి ఒక జర్నలిస్టు ఏపీ లాంటి స్టేట్లో ఉన్నాడా అని ఆశ్చర్యం కలిగింది. ఆయన మనకి ఎవరికి ఎప్పుడు కంటికి కనిపించలేదు, ఏదో ఒక కార్యక్రమం ద్వారా బయటపడ్డాడు. ఆయన ఎవరో కాదు, జమీన్ పత్రిక నడిపేటువంటి డోలేంద్ర ప్రసాద్. ఆయన నేను ఎప్పుడు చూసి కూడా ఎరగను. ఈ ఇన్నాళ్ళ ఎలక్షన్, అదేవిధంగా పొలిటికల్ టెన్యూర్లో జస్ట్ ఒక ఛానల్ నేమ్ నేను ప్రస్తావించవచ్చో లేదో నాకు తెలియదు, కానీ బట్ ఆయన రీసెంట్గా ఒక వీడియోలో కనిపించడం జరిగింది. ఆ వీడియోలో ఏం మాట్లాడు అంటే, జస్ట్ నేను అక్కడ ఆయన ఏం కవర్ చేశాడో ఆ టాపిక్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 ఏళ్ల కూటమి పాలన ఎలా ఉంది, ఈ 2 ఏళ్లలో కూటమి సాధించింది ఏంటి, చంద్రబాబు నాయుడు సాధించింది ఏంటి, మీరు ఎలా దీన్ని తీసుకోవాలి అని చెప్పినప్పుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆన్సర్ ఇచ్చాడు. అంటే ఇది టీడీపీ వాళ్ళకి, కూటమి వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఇక్కడ మనం ఒక సామాన్యమైన వ్యక్తి కోణం నుంచి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఏదైతే చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ ముందు చెప్పాడో, ఎలక్షన్స్ తర్వాత చేస్తున్నాడో, దాని కంప్లీట్గా వేరియేషన్ ఉంది. నేనేదో కంపెనీలు తీసుకొస్తున్నాను, నేనేదో పోలవరం కడుతున్నాను, నేనేదో పెట్టుబడులు తీసుకొస్తున్నాను, నేనుంటేనే రాష్ట్రానికి మంచిది అనేటువంటి ఒక మిజ్జలో ఉన్నాడు. అసలు అది ఆయన బాధ్యత కదా, అందుకోసమే కదా ఆయనకి సీఎం పదవి ఇచ్చింది, సీఎం పోస్ట్ ఇచ్చింది, ప్రజలందరూ తీసుకెళ్ళి 164 సీట్లు ఇచ్చి కూటమిని గెలిపించింది. ఆ బాధ్యతని ఆయన ఎక్కడికి వెళ్ళినా అదే ఎక్స్పోజ్ చేసుకు ఉంటాడు. 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, పోలవరం ముగిసిపోతుంది, పోలవరం వచ్చేస్తుంది, కానీ ఇంతగా ఎందుకు ప్రచారం చేసుకుంటాడు? ఎక్కడికి వెళ్ళినా కానీ ఐటీ కంపెనీలు ఎస్ఎం కృష్ణ బెంగళూరుకు తీసుకొచ్చాడు. ఎస్ఎం కృష్ణ ఆ రకంగా ప్రాజెక్ట్ చేసుకున్నాడా? రాహుల్ గాంధీ యొక్క ఫాదర్, అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ, అప్పటి కాంగ్రెస్ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ టైంలోనే ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ మేజర్గా ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఒక రకమైన ప్లాట్ఫామ్ పడింది రాజీవ్ గాంధీ టైంలోనే. మరి అలాంటి రాజీవ్ గాంధీ కూడా ఎప్పుడు పెద్దగా ఎక్కడా ప్రస్తావించినటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు పదే ఆయన అనుకూల పత్రికలు, ఛానళ్ళు, ఎవరైతే సోషల్ మీడియా ద్వారా ఒకే విజనరీ అని చెప్పి, ఐటీ నేనే తీసుకొచ్చానని చెప్పి, సో ఇన్ని రకాలుగా ప్రచారం చేస్తారు. ఆ ప్రచారమే తప్ప అది వాళ్ళ బాధ్యత కదా. ఒక నాయకుడిగా పోలవరం కట్టాల్సిన బాధ్యత అయిందే, ఐటీ కంపెనీలు తీసుకురావాల్సిన బాధ్యత అయిందే అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పాడు. అది విన్నప్పుడు, చూసినప్పుడు అది నిజమే కదా అనిపిస్తుంది. బట్ ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. 2004లో లాస్ట్ ఏదైతే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయాడు. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. అంటే 22 సంవత్సరాలు అయింది ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కనెక్షన్స్ కట్ అయ్యి 22 ఇయర్స్. 2014 నుంచి ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు. ఆయన ఏపీకే పరిమితం, కానీ హైదరాబాద్కి సంబంధం లేదు. బట్ 22 సంవత్సరాల నుంచి ఒక్కటే రికార్డింగ్ పాట, హైదరాబాద్ డెవలప్మెంట్ అంతా నాది, విజనరీ అని సెల్ఫ్ క్లెయిమ్ చేస్తూ ఉంటాడు కదా. అంటే ఇది టీడీపీ వాళ్ళకి, ఆయన సమర్థించే వాళ్ళకి నచ్చకపోవచ్చు, బట్ ఫ్యాక్ట్గా ఆలోచిస్తే అది నిజం కదా. మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాల గవర్నమెంట్లో హైదరాబాద్ని ఆ రకంగా అభివృద్ధి చేశాడు, హైదరాబాద్ని ఒక సిటీ కట్టాడని చెప్తున్నాడు, మరి ఎందుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతిని ఆ రకంగా డెవలప్ చేయలేకపోయాడు? అక్కడ 9 సంవత్సరాలే కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి, అంటే ఇప్పటి తెలంగాణ రాష్ట్రానికి, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, హైదరాబాద్
రాజధానిగా 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు అమరావతి రాజధానిగా ఇక్కడ 7 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. మరి కనీసం హైదరాబాద్ అంత మాత్రం కాకపోయినా 10%, 20% అయినా డెవలప్మెంట్ చేయాలి కదా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేయలేకపోయాడు? ఐటీ కంపెనీలు అన్నీ కూడా ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి డెవలప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ అభివృద్ధి వికేంద్రీకరణ అనే కాన్సెప్ట్ ప్రకారం ఐటీ కంపెనీలు రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాలకు రావాలి కదా. రాయలసీమకి రావాలి, కోస్తాంధ్రకు రావాలి, అదేవిధంగా ఉత్తరాంధ్రకు రావాలి. మరి అన్నీ తీసుకెళ్ళి ఉత్తరాంధ్రలోనే ఎందుకు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ? వీళ్ళు చెప్పిన అభివృద్ధి వికేంద్రీకరణకి వీళ్ళు కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఐఐటి కానీ ఐఐఎం కానీ వీళ్ళు చూసుకున్నటువంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో ఐఐటి తీసుకెళ్ళి తిరుపతిలో పెట్టారు కదా, ఐఐఎం తీసుకెళ్ళి వైజాగ్లో పెట్టారు కదా. మరి ఇన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఐటీ కంపెనీలు కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. కేవలం పరిపాలనా భవనాలు కట్టిన మాత్రాన అమరావతి ఎలా డెవలప్ అవుతుంది? ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? నిన్ననే చూసాం, పరిపాలనా భవనాలు తప్ప రోడ్లు వేయలేనటువంటి పరిస్థితిలో ఉంది అని వాళ్ళ పత్రికలు ఎక్స్పోజ్ చేశాయి. ఎవరో కాదు, బయట వ్యక్తులే కాదు. మరి మీరు ఇంకో క్వశ్చన్ కూడా వేయచ్చు. మీరు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, మరి మీరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు? జగన్మోహన్ రెడ్డిని మీరు ఎందుకు డైరెక్ట్గా క్వశ్చన్ వేయలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి అంటే భయమా, వైసీపీ పార్టీ అంటే భయమా అని మీరు అడగొచ్చు. జగన్మోహన్ రెడ్డి అంటే భయం కాదు, వైసీపీ పార్టీ అంటే భయం కాదు. జగన్మోహన్ రెడ్డి చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు, 11 సీట్లకు పరిమితం చేశారు. చంద్రబాబు నాయుడిని ఓడించి యంగ్ మినిస్టర్, యంగ్ సీఎం అవుతాడు, యంగ్ యూత్ ఐకాన్ అవుతాడని 151 సీట్లు ఇచ్చి ప్రజలందరూ గుడ్డుగా ఏం ఓట్లేదు జగన్మోహన్ రెడ్డికి 2019లో. ఆయన గెలిపించుకున్నారు, సీఎం చేసుకున్నారు. 5 ఇయర్స్ పర్ఫార్మెన్స్ చూశారు. పర్ఫార్మెన్స్ బాగోలేదు కాబట్టి గుడ్లో మెల్లగా 164 సీట్స్ ఇచ్చారు, గెలిపించుకున్నారు. మరి దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కదా. ఒక పక్క ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు, మరొక పక్క ప్రజలు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. అది మీరేదో రాష్ట్రానికి చేస్తున్నటువంటి మేలు కాదు, అది మీ బాధ్యత. మీ బాధ్యతని మీరు గుర్తుంచుకోమని చెప్తున్నారు. కనీసం ఆ చెప్పే వ్యక్తులు కూడా లేరు ప్రస్తుతానికి. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మేధావులు, విశ్లేషకులు అని చెప్పేవాళ్ళు, అయ్యా పాలకులారా, అది మీరేదో ఘనం కాదు, మీ కీర్తి కాదు, మీ బాధ్యత మీరు గుర్తించండి. ఉన్నోళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి, రాష్ట్రానికి ఒక రాజధాని కట్టండి, రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ కట్టండి. కేసీఆర్ కట్టలేదా కాళేశ్వరం? ఏదో ఒక 2 పిల్లర్స్ కుంగిపోవచ్చు, బట్ దాని ఉపయోగం ఇప్పుడు తెలియకపోవచ్చు. ఎలినినో వచ్చిన రోజు దాని ఉపయోగం ఏంటో తెలుస్తుంది. సో అంతకు మించి పోలవరం ప్రాజెక్ట్ మంచిదే కదా. మరి ఆ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి? జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా కానివ్వండి, రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాల్సింది అది కదా. దాని గురించి ఎవరు మాట్లాడేందుకు? సరే, రాజధాని అంటున్నారు. ఒక ఆయనేమో లార్జ్ స్కేల్లో రాజధాని అంటాడు, ప్రపంచ స్థాయి అంటాడు. ఇంకొక ఆయనేమో రాజధాని కాదు, ఒక ఎకనామిక్ జోన్ కడదామంటాడు. సో ఇన్ని రకాలుగా ప్రతికూలతల మధ్య ఇట్లాంటి విశ్లేషకులు, నిజమైన విశ్లేషకులు, నిజంగా మాట్లాడేవాళ్ళు, నాయకులకి, అధినాయకులకి, అధినేతలకి మీ బాధ్యత ఇది. మీరేదో రాష్ట్రానికి మీరేదో ఓడబడుస్తుంది లేదు, మీ బాధ్యతని మీరు గుర్తించి మెలగండి. ఇన్నిసార్లు ఇన్ని సమావేశాల్లో ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి బాధ్యత గుర్తు చేసే నాయకులు ఉంటే దయచేసి బయటికి రండి, మీరు మాట్లాడండి, రాష్ట్ర ప్రజలను ఎడ్యుకేట్ చేయండి. లేగిస్తే వాళ్ళ ఏదైతే స్ట్రాటజీస్ ఉంటాయో ఆ పార్టీ స్ట్రాటజీని మేదేసుకొని నడిచే నాయకులు తప్ప నిజమైన విశ్లేషకులు బయటకు రావట్లేదు. ఇప్పటికైనా బయటికి రండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వాన్ని నిజాలు ప్రశ్నించేటువంటి నాయకులు బయటకు రావాలని కోరుకుంటూ, నిజంగానే డోలేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఐటీ కంపెనీలు తీసుకొచ్చినా, పోలవరం ప్రాజెక్టు కట్టినా, ఒక నాయకుడిగా, ఒక సీఎంగా అది చంద్రబాబు నాయుడు బాధ్యత తప్ప ఆయన విజనరీ అని చెప్పుకోవడం కానీ, లెగిస్తే ఐటీ నేనే తీసుకొచ్చాననే వ్యాఖ్యల్ని సమర్థించాల్సినటువంటి అవసరం లేదు అనే ఆయన వాదనతోటి మీరు ఏకీభవిస్తారా లేదా? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.